8వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. ప్రకృతి ఒడిలో అనేటువంటి చక్కటి పాఠం మనం చెప్పుకుంటున్నాము. గత వీడియో తరగతిలో కొంతవరకు ఉపోద్ఘాతం చెప్పడం జరిగింది. మిగతా విశేషాలు ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మీకు ఇస్తున్నటువంటిది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. గత వీడియో తరగతిలో మనం ఏమి నేర్చుకున్నామో పునశ్చరణ ఒకసారి చూస్తే, మన కవిని గురించి తెలుసుకున్నాం, కడవటి గంటి కుటుంబరావు గారి గురించి తెలుసుకున్నాం. చక్కటి విశేషాలను ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంకొక విషయం చివరిలో మనం అందమైన పువ్వులు, వయారంగా తలువుపై కొమ్మలు, రెమ్మలు, రెపరెపలాడే ఆకులు, రంగులన్నీ కలబోసి రకరకాల ఆకృతులలో కూర్చినట్లు ఎగురుతూ ఉంటే, గాలిలో తేలి ఆడుతున్నట్టు సీతాకోక చిలకలు ఎగురుతూ ఉంటే, ప్రకృతిలోని రంగులన్నీ మన కళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. ప్రకృతిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఇలాంటివి కొన్ని చూద్దాం. ఇక్కడి వరకు చెప్పుకోవడం జరిగింది. మంచి మనసు ఉండాలే కానీ ప్రకృతిని గురించి చక్కటి కవులైపోతాం ఒక్కొక్కరు అందరం కూడాను. అలాగే ఆ వింతలని మనం చూసుకోవాలి, ఆ వింతలని మనం, ఆ రహస్యాలని మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకేనాటి పాఠంలోకి వస్తే, ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు. ఇవి మనిషికి అనుభవాన్ని కలిగిస్తాయి. ఈ అనుభవాలలోని సామ్యాన్ని కనిపెట్టి బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది. ఉదాహరణకు, నిప్పు ఎప్పుడూ తాకినా కాలుతుంది, నీరు ఎప్పుడూ పల్లానికి ప్రవహిస్తుంది, తగిన ఉష్ణస్థితి ఉంటే అనేక పదార్థాలు కరుగుతాయి, చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి. ఇలాంటివి తెలుసుకునే శక్తి ప్రాణులకు కొద్దో గొప్పో ఉంది. దీని గురించి విశ్లేషణ చేద్దాం. ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మన మూలాధారాలు ఏమిటి? మానవుడికి ఉండేటువంటి పంచేంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, రుచి తెలిసేటువంటి నాలుక, స్పర్శ తెలిసేటువంటి శరీరం. ఇవన్నీ కూడా సాధనాల కింద ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి కంటికి కనిపించేటువంటి వాటిలో నిప్పు మనకి కాలుతుందని తెలుస్తుంది, నీటిలో మనకి ఉపయోగాలు తెలుస్తాయి. కాబట్టి నీరుని గుర్తించి, నిప్పును గుర్తించి మనం అలాగే ఎన్నో ప్రకృతిలో ఉండేటువంటి అంశాలను గుర్తించగలుగుతున్నాయి మన ఇంద్రియాలు. కాబట్టి దానికి మనకి కావలసినట్టుగా మలుచుకుంటున్నాం. కాబట్టి ఇంద్రియాలు ఒక సాధనం కింద ఏర్పడ్డాయన్నమాట. ప్రకృతి ధర్మాలను గ్రహించిన తర్వాత వాటిని మానవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. చెయ్యి పడితే కాలే నిప్పే చలి నుండి మనిషికి రక్షణనిస్తుంది. ఇళ్ల మధ్య నీరు నిలిస్తే దూరంగా ఉండే పల్లపు ప్రదేశానికి గండి పెట్టి ఆ నీటిని మళ్లించవచ్చు. ఉదాహరణకి, ఇప్పుడు నిప్పు కాలుతూ ఉంటుంది, ఎక్కువగా ఉంటే కాలుతూ ఉంటుంది. దాన్ని నియంత్రించే శక్తి మనకి మానవుడు ఇచ్చాడనమాట. మానవుడికి భగవంతుడు ప్రకృతి ఇచ్చిందనమాట. అంటే చలి ఎక్కువగా ఉందండి, బాగా నిప్పు వేసుకుంటామండి. మరి ఈ నిప్పు వేసుకున్నప్పుడు బాగా ఎక్కువైపోయిన చలిని అధిగమించి కానీ వచ్చిందనుకోండి, దానికి కొంచెం నీళ్లు పోసో, దాని మీద కొంచెం ఇసుక చల్లో దాన్ని నియంత్రిస్తామన్నమాట. ఆ తెలివితేటలు మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాము? కేవలం ప్రకృతి నుంచే నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ సాధనం ఏమైంది? మన ఇంద్రియాలైనటువంటి శరీరం, స్పర్శ తెలుస్తున్నట్టు శరీరము, కళ్ళు అయినాయి కదా. తర్వాత ఆధునిక శాస్త్రవేత్తలు ఇంత తేలికగా మార్గాల ద్వారా సంపాదించే జ్ఞానంతో తృప్తి పడడు. మానవుడు నాగరికత సాధించడానికి ఈ జ్ఞానం చాలదు. కాబట్టి శాస్త్రవేత్తలు మొట్టమొదట ఇంద్రియాలు హద్దులు తెలుసుకున్నాడు. మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ. అందుకు అనేక రెట్లు తరంగాలు, రేడియో తరంగాలు మొదలుకొని అతి సూక్ష్మమైన గామా కిరణాలు దాకా కంటికి కనిపించవు. కానీ అవి కూడా కాంతి తరంగాల జాతికి చెందినవి. వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. మనము కంటికి చూస్తూ ఉంటాం. ఆ కంటికి మనం కొంత దూరం వరకునే చూడగలుగుతాం. ఉదాహరణకి ఆకాశంలో చంద్రుడు కనపడుతున్నాడు. ఎప్పుడు కనపడుతున్నాడు మీకు?
చక్కగా రాత్రిపూట కనబడుతోంది చంద్రుడు. మరి పగటిపూట చూడాలంటే దానికి కావాల్సినటువంటి సాధనాలు మానవుడు వెతుక్కున్నాడు. కాబట్టి మన ఇంద్రియాలు కొంతవరకే పరిమితమై ఉన్నాయి. వాటిని మళ్ళా విశ్లేషించి మనం చక్కగా దాన్ని అభివృద్ధి చేసుకోగలిగినటువంటి శక్తి వచ్చింది. ఆకాశంలో చంద్రుడిని చూస్తున్నామంటే దాంట్లో పుట్టుమచ్చలు ఉన్నాయి, ఉన్నాయని టెలిస్కోప్ ద్వారా మనం చేస్తున్నాం అన్నమాట. అలాగే కంటికి కనిపించినటువంటి ఎన్నో కాంతి కిరణాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. కొన్ని పరిస్థితులలో కన్ను కొన్ని భ్రమలకు లోనవుతుంది. సినిమా చిత్రాలు కదిలే బొమ్మలు, కదలలేని బొమ్మలు అతి వేగంగా ఒకదాని తర్వాత మరొకదాన్ని కదిలించి చూపిస్తారు. అవే చలనచిత్రాలు అయ్యాయి. అప్పుడు కన్ను తాను చూసిన విషయాలను చెరపలేదు. అలాగే చెవులు అన్ని ధ్వనులను వినలేవు. మనిషి వినలేని ధ్వనులను కొన్ని కుక్కలకు వినపడతాయట. కొన్ని పరిస్థితులు ఉన్నాయి, చలనచిత్రాలు ఉన్నాయి. మొదట చలనచిత్రాలు ఎలాగా ఉండేవండి? ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మతోటి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా చూపించేవారు. దాన్ని కొంచెం వేగంగా కదిలించేవారు. ఒక బొమ్మ తర్వాత ఒక దాన్ని వేగంగా కదిలించేవారు. దాన్ని మనం ఏమనుకున్నాము? చలనచిత్రాలు అయినాయి. చలించే చిత్రాలు కాబట్టి చలనచిత్రాలు అయినాయి అన్నమాట. అలాగే వినికిడి శక్తి కొన్ని కుక్కలకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంద్రియ జ్ఞానం మీదనే ఆధారపడి ఉంటే ఈనాడు మనకు రేడియోలు ఉండేవి కాదు, విద్యుత్ శక్తి ఉండేది కాదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిసేది కాదు. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్రేలు, చీకట్లో చూడడానికి వీలైన సాధనాలు, రాడార్ వగేరా. శాస్త్రజ్ఞానం ఇంతగా అభివృద్ధి అయిందంటే అది కొన్ని నియమాలను విధిగా పాటించింది. ఉదాహరణకు చూడండి, మనం చంద్రుడి గురించి చెప్పుకుంటున్నాం. చంద్రుడిలో ప్రతి అణువున ఈరోజు చూడగలుగుతున్నామంటే దానికి టెలిస్కోపులే కారణం. అలాగే నీళ్ళలో ఉండేటువంటి కానీ లేకపోతే ఒక పదార్థంలో ఉండేటువంటి మలినాన్ని మనం గుర్తిస్తున్నామంటే మైక్రోస్కోపులు కారణం. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా అవయవ లోపంలో పగిలినా విరిగినా దానికి మనకి ఎక్స్రేల ద్వారా చేసుకుంటున్నాం. ఇలాంటి వాటికన్నిటికీ కూడా అవి కొన్ని నియమాలని ఆధారంగా విధిగా పాటిస్తూ ఉంటుందన్నమాట. ఆ నియమాలు జ్ఞానానికి సంకెళ్ళగా పనిచేయక తప్పదు. వాటిని ఓడకట్టుకోవటం ద్వారా జ్ఞానం ఒక మెట్టు పైకి ఎక్కుతూ ఉంది. ఇదే విధంగా శాస్త్ర జ్ఞానం అభివృద్ధికి అడుగడుగున నియమాలు అడ్డు తగులుతూ ఉంటాయి. శాస్త్ర జ్ఞానం అనుభవం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఉదాహరణకు లోహాలన్నీ ఘన పదార్థాల రూపంలో ఉంటాయి. ఈ ప్రతిపాదనలను శాస్త్రం పరమసత్యంగా పరిగణించదు. అందువల్ల పాదరసం కూడా లోహమే అని తెలిసినప్పుడు ఆ ప్రతిపాదన సవరణ ఇస్తుంది. శాస్త్ర ప్రతిపాదనను మళ్ళీ రుజువు చేయడానికి మీదట అది సిద్ధంగా ఆమోదంగా సాగుతుంది. ఉదాహరణకి ఒక రైలు ఇంజిన్ చూడండి. నీటిని మనం బాగా మరిగించి దాంట్లో శక్తిని గ్రహించి నడిపించడం జరుగుతుంది. ఎంతకాలం ఆ బొగ్గు వేసి మంట వేసి ఆ నీటిని మరిగిస్తున్నాం మనము. అలా కాకుండా అప్పుడు ఒక ప్రతిపాదన ఉంది, నీటిని మరిగిస్తేనే మనకి శక్తి వస్తుంది, ఆ శక్తి ద్వారానే చక్రం తిరుగుతుంది. దాన్ని ఆ నియమం అన్నమాట. దాన్ని మానవుడు అధిగమించి ఈరోజు డీజిల్ ఇంజిన్లు కనిపెట్టాడు, ఎలక్ట్రిక్ ఇంజిన్ మొదలుపెట్టాడు. కానీ ఫార్ములా మాత్రం ఒకటే అన్నమాట. అలాగే దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ఎంతో ముందున్నాయి. గబ్బిలాలు వినికిడి శక్తి మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గాలిలోకి విసిరిన వస్తువులో పురుగో, బంతో, కర్రో సులువుగా చీకట్లో గుర్తించే శక్తి గబ్బిలానికి ఉంది. ఒక్క పరిణామంలో ఉన్న ఆకులు, పురుగులు వంటి వాటిని ఆకారాలను బట్టి గుర్తించగలదు. ప్రతిధ్వనులను సెకండ్ కన్నా తక్కువ కాలంలో విశ్లేషించగలదు. తిమింగిలాలు, డాల్ఫిన్లకు ఉన్న ఇకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి గబ్బిలాల కన్నా ఎక్కువ. ఇక్కడ చూడండి, ప్రకృతిలో ఉన్నటువంటి మనతో పాటు మానవుడితో పాటు ఉన్నటువంటి జంతువులు మానవుడి కన్నా ముందున్నాయి. ఎలాగ ముందున్నాయి? ఉదాహరణకి ఒక గబ్బిలాన్ని చూసుకుంటే
నిశాచరణము రాత్రిపూట తిరిగేది, చీకట్లో ఏ వస్తువులనైనా సరే ఇట్టే పసిగడుతుంది. దానికి వచ్చేటువంటి ప్రమాదాలను కూడా ఇట్టే గమనించగలుగుతుంది. అలాగే సముద్రంలో ఉండేటువంటి డాల్ఫిన్లు ఈకోలొకేషన్ శక్తి ఏవి ఎక్కడున్నాయో ఇట్టే పసిగట్టగలుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలను ముందే గల అద్భుత ప్రాణులు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. సమాచార రంగంలో మనకన్నా జంతువులే ముందున్నాయి. భూకంపాలను ముందే అంచనా వేయగల జంతువులు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 100 సంవత్సరాలకు పూర్వమే జంతువులు ముందే పసిగట్టేవని పూర్వీకులు చెప్తున్నారు. లెలిన్కన్ అనే చోట ఒక కర్మాగారంలో కలుగులోంచి వందల కొద్దీ ఎలుకలు హడవడిగా ఎలుకలు బయటకు పరిగెత్తుకు వచ్చాయి. వీధిలో వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా వెళ్ళిన కొద్ది గంటలకే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీనికి ఉదాహరణకు ఒకటి చెప్పడం జరుగుతుంది. ప్రకృతిలో ప్రమాదాలను గ్రహించగలిగేటువంటివి జంతువులు ఉన్నాయి. లెలిన్కన్ అనే చోట కర్మాగారం నుంచి ఎలుకలు బయటకు వచ్చాయి. ఎందుకు వచ్చాయని ఆశ్చర్యపోయే లోపలే దానికి ఏం జరిగింది, అక్కడ పెద్ద భూకంపం వచ్చిందనమాట. ఇదొక ఉదాహరణ అయితే మనకి ఇంకో ఉదాహరణ చూడండి. అలాగే చైనాలో ఒకసారి కలుగుల నుండి ఎన్నో పాములు బయటకు వచ్చాయి. అందరూ భయపడ్డారు. కొన్ని గంటల తర్వాత భయంకరమైన భూకంపం వచ్చింది. శ్రీలంకలో ఒకసారి ఎన్నో ఏనుగులు పరిగెత్తుతూ వచ్చాయి. సుమారు 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తాయి. 3 గంటల తర్వాత సముద్రం నుండి సునామీ వచ్చింది. తుఫాన్, సునామీ మొదలైన వాటిని ఏనుగులు 250 కిలోమీటర్ల దూరం నుండి పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు. మళ్ళీ ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చాడు. చైనాలో కలుగు నుండి పాములు వచ్చాయి. ఆ తర్వాత కొంతసేపటికి భూకంపం వచ్చింది. కాబట్టి భూమిలో ఉండేటువంటి ప్లేట్లు ఉంటాయి కదా, ఈ ప్లేట్ల కదలికను ముందు పాములు గ్రహించాయన్నమాట. పాముకు చెవులు ఉండవు, కానీ తన యొక్క పొట్ట భాగం నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ ద్వారా చాలా తొందరగా గ్రహించగలుగుతాయి. అలాగే ఏనుగులు శ్రీలంకలో ఒకసారి సునామీని గుర్తించి 5 కిలోమీటర్ల దూరం పారిపోయినాయి. ఆ తర్వాత పెద్ద సునామీ వచ్చింది. కాబట్టి వీటికి 250 కిలోమీటర్ల దూరం నుంచే ఉండేటువంటి ప్రమాదాన్ని గ్రహించగలవని చెప్పని శాస్త్రజ్ఞులు నిరూపించారన్నమాట. కాబట్టి మనం కూడా మానవులు పూర్వం నుండి ఈ జంతువుల్ని ముందుగా మనం అలవాటు చేసుకుంటూ ఉంటారు. గోమాతలనండి, కుక్కలనండి, అవన్నీ కూడా వీటి కోసమే వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ విధంగా కళాదృష్టిలాగా శాస్త్రదృష్టి కూడా మానవుడికి అడుగడుగునా అక్కరకు వచ్చింది. మానవుడికి ఈ విశ్వంలో గల సంబంధాల అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. శాస్త్ర దృష్టి మానవుడికి కృషికి ఒక మార్గం చూపి ఫలవంతం చేస్తుంది. ప్రకృతి రహస్యాలను వెల్లడి చేస్తుంది. ఉదాహరణకి మనం జంతువులతో ఉంటున్నాం అనుకోండి, అది ఏమిటండి, మనం జంతువుల మీద మనకుండే విశ్వాసం అన్నమాట. ప్రమాదాలను ముందుగానే పసిగట్టగలవని మనం ముందుగానే గ్రహించాం. కాబట్టి ఎలాగొచ్చింది ఈ అనుభవం? వీళ్ళకి ఈ జనరేషన్ ఉండే వాళ్ళకి ముందుండే జనరేషన్ అంటే తాతలు ముత్తాతలు వాళ్ళు కూడా వీళ్ళకి అలవాటు చేస్తూ వచ్చారు. వీటి యొక్క ఉపయోగాలను వాళ్ళని కూడా వాళ్ళు ముందుగానే రూపొందించి ఉంచారన్నమాట. కాబట్టి ఒక కుక్కతోటి మనం పొలానికి వెళ్ళినప్పుడు అవి ముందుగానే మనకి గ్రహించి మనల్ని ప్రకృతి రహస్యాలను వెల్లడి చేస్తుందని మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈనాటి ఇంటి పని చూడండి, ఒక అంశం ఇస్తున్నాను మీకు. ఆ అంశాన్ని జాగ్రత్తగా చూడండి, ముందు అబ్జర్వ్ చేయండి, ఆలకించండి. మీ అనుభవంలో కల్లా మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి. 5 వాక్యాలలో చెప్పండి. ఇది వినడం చెప్పటం వరకు. కాబట్టి మీరు వినండి చక్కగాను. ఇదంతా లెసన్ అంతా విన్నారు కదా, రాయగలిగితే ఒక 5 వాక్యాలలో రాసి పంపించండి. ఉదాహరణ ఒకటి నేను చెప్తున్నాను. వర్షం పడేటప్పుడు సూర్యబింబం ఉంటే ఇంద్రధనుస్సు చక్కగా కనబడుతుంది. ఇదొక వింత. ఇలాంటి వింతలు మీకేమైనా కనపడితే మీ అనుభవంలో ఉంటే చెప్పండి. ఈ పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం. తిరిగి దాంట్లో వ్యాకరణాంశాలతో భాషాంశాలతో కలుస్తాం. శుభం భూయాత్.